రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థి నాయకుడు మోతీలాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపొద్దంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను ప్రకటించి తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో అదే విధంగా తెలంగాణలో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులు జాబ్ క్యాలెండర్ తో పాటు వీఆర్ఓ నోటిఫికేషన్ 12,000 పోస్టులతో ఫిలప్ చేయాలని, డిప్యూటీ సర్వేయర్ పోస్టులను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా 1000 పోస్టులతో ఫిలప్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కేల్ ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా వివిధ దశలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది, కాంట్రాక్ట్ టీచర్ల యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఈ డిసెంబర్ 30వ తారీఖు రోజు హైయర్ ఎడ్యుకేషన్ లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో మాకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్ గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి మాకు త్వరగా మా భవిష్యత్తు బంగారు బాటగా మార్చే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ కాలయాపనతో కూడుకున్నదైతే వెంటనే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు మినిస్టర్లు అయ్యారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే, మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రిక్రూట్మెంట్ ఏదైతే చేయబోతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం అకాడమిక్ మ్యాటర్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ కండక్షన్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో కూడా చాలా మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఇవాళ యూనివర్సిటీలు నడుపబడుతున్నాయి. అధిక మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాబట్టి ఒకవేళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే మొత్తం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ రెగ్యులరైజ్ చేయండి, దాని తర్వాత రిక్రూట్మెంట్ పోతే మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. గత ప్రభుత్వం మాకు మోసం చేసింది. ఆ మోసం ఇప్పుడు కూడా 10 ఏళ్లు మేము అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలా. లేని పక్షం లోపల రాబోయే రోజుల్లో మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము. మొత్తం 12 యూనివర్సిటీలను స్తంభింపజేస్తాము. విద్యార్థి సంఘాలను, ఇతర ఉపాధ్యాయ సంఘాలను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను అందరినీ కలుపుకొని మొత్తం యూనివర్సిటీని స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తాం.